ఫిబ్రవరి నెల 1వ తేదీ పునీత హెన్రీ మోర్స్ గారి పండుగ. వేద సాక్షి అయిన పునీత హెన్రీ మోర్స్ గారు ప్రొటెస్టెంట్ పద్ధతిలో పెరిగిన దాన్ని ఇష్టపడక జ్ఞానస్నానం పుచ్చుకుని కథోలికునిగా మారినందుకు ప్రొటెస్టెంట్ వారు చెరసాలలో వేశారు. రాజు క్షమాపణతో జైలు నుండి విడుదలై రోములో గురి శిక్షణ పొంది తన 28వ ఏట గురు పట్టాభిషేకం స్వీకరించారు. కుద్బట్ కాక్స్టన్ అనే మారుపేరు ధరించి రహస్యంగా తమ గురుత్వ సేవలు అందించి జేసు సభ గురువుగా గుర్తింపు పొందారు. లెక్కలేనంత మందికి జ్ఞానస్నానాలిచ్చి అనేక మందికి కథోలిక సత్యాన్ని స్పష్టంగా వివరించి వారిని కథోలిక ప్రధాన జీవన స్రవంతిలోనికి తీసుకువచ్చారు. మోర్స్ గారు కథోలిక గురువు కావడంతో అరెస్ట్ అయి మత మార్పిడి ఆరోపణపై మరణదండన పొందారు. 6వ పౌలు జగద్గురువులు ఇంగ్లాండులోని 40 ముఖ్య వేద సాక్షుల్లో పునీత హెన్రీ మోర్స్ గారిని గుర్తించి ఆయనకు పునీత పట్టం ప్రసాదించారు. సత్య విశ్వాసాన్ని కాపాడడానికి బాధలు మరణాన్ని కూడా స్వీకరించిన పునీత హెన్రీ మోర్స్ గారు మనందరికీ అచంచల విశ్వాసానికి వెలుగుబాటగా నిలిచారు. పునీత హెన్రీ మోర్స్ గారా